మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని బొక్కలగుట్టలో జరిగే గాంధారి మైసమ్మ బోనాల జాతర ఏర్పాటు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మరియు మందమరి సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గాంధారి మైసమ్మ బోనాల జాతరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని, అందుకోసమే భక్తులు భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకుని గాంధారి మైసమ్మ గుడి నేషనల్ హైవే రోడ్డుకు ఉన్న కారణంగా చెక్ పోస్టులు పెట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. జూలై 20వ తారీఖు ఆదివారం రోజు గాంధారి మైసమ్మ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. దీనిలో భాగంగా ఈరోజు జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించడానికి రావడం జరిగింది. ఆదివారము ఉదయం నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రము బోనాలు పార్కు దగ్గర నుంచి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. దీంట్లో గౌరవ మినిస్టర్ గారు వివేక్ గారు అండ్ ఇతర ప్రజాప్రతినిధులు అండ్ ప్రముఖులందరూ పాల్గొంటారు. దీనికోసం భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారు నేషనల్ హైవే మీద ఉండడం వల్ల ఎక్కువ వెహికల్ ఫ్లో ఉంటుంది. ఆ వెహికల్ ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం మధ్యలో చెక్ పోస్ట్ పెడుతూ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా, యాక్సిడెంట్స్ కలగకుండా చాలా జాగ్రత్తగా బందోబస్తు ప్లాన్ మెడిక్లస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏసీపీ రవికుమార్ గారు అండ్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి గారు, ఎస్ఐ రాజశేఖర్ గారు అండ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా జిల్లా నుంచి కూడా ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి భక్తులు కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేందుకు ఆహ్లాదకరమైన భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికోసము ముఖ్యంగా మంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు ఆదేశించడం జరిగింది. మంచి ఏర్పాట్లు భద్రతా పరంగా కానీ, మంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సౌకర్యాల పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోమని గౌరవ మంత్రి గారు వేరుసారా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రాపర్ బందోబస్తు అండ్ సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తిపూర్వకంగా అమ్మవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.